బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి. శ్రీశైలం రిజర్వాయర్లోకి ఇటు తుంగభద్ర నది నుండి అటు కృష్ణానది నుండి వరద ప్రవాహం వస్తుందని చెప్పి 10-15 రోజులుగా సిడబ్ల్యూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంది. వారు చెప్పినట్టుగానే 25వ తారీఖు జూలై 25వ తారీఖు సుమారుగా 854 అడుగుల నీరు శ్రీశైలంలోకి చేరింది. రాయలసీమకు 854 అడుగులు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుండి తీసుకోవడానికి అవకాశం ఉన్న సందర్భంలో 854 అడుగులకు చేరేకు ముందరనే జలవనరుల శాఖ స్పందించి కేఆర్ఎంపీ అనుమతులు పొందడము, రాయలసీమకు కావాల్సిన నీటిని విడుదల చేసే అనుమతులను పొంది రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లకు చెరువులకు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలి. శ్రీశైలం రిజర్వాయర్లో ఎంతకాలం వరద ఉంటుందో తెలియని పరిస్థితి ఒకవైపు, ప్రాజెక్టును నిండిన వెంటనే గేట్లు ఎత్తేసి కిందికి నీటి తరలించుకొని పోయే పరిస్థితి ఇంకొక వైపు, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటూ శ్రీశైలంలో అడుగునున్న నీళ్లు తీసుకుపోతున్న నేపథ్యంలో 854 అడుగులకు నీరు చేరంగానే రాయలసీమకు నీళ్లు తీసుకోవడం, రాయలసీమ రిజర్వాయర్లు నిలబెట్టడం అనేది అత్యంత కీలకం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా అవసరమైన నేపథ్యంలో ఎందుకో మరి రాయలసీమకు నీటిని తీసుకోవడంలో ఆనవాయితీగా గత 10 సంవత్సరాలుగా కూడా డిపార్ట్మెంట్ నుండి ఆలస్యం జరుగుతూనే ఉంది. ఇలాంటి ఆలస్యం భవిష్యత్తులో జరగకుండా నిర్ణయాలు తీసుకొని తక్షణమే 854 అడుగులు వచ్చిన వెంటనే నీరు తీసుకునేలాగా, రాయలసీమ నీటి హక్కులను వాడుకునేలాగా చేపట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమకున్న నీటి హక్కులను రిజర్వాయర్ లేకపోవడం, పంట కాలువలు లేకపోవడం వల్ల నష్టపోతున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వచ్చిన నీటిని తక్షణమే తీసుకొని నిలబెట్టుకోకపోతే రాయలసీమ తీవ్రమైన నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితులు మరీ పునరావృతం కాకుండా ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ను తక్షణమే ఏర్పాటు చేసి ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల షెడ్యూల్ను ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. ఏ రోజు నుండి నీళ్ళు ఇస్తారో, ఏ రోజు వరకు ఇస్తారో చెప్పే పరిస్థితిని తీసుకురావాలి. ఈరోజు మనకు తెలుస్తూ ఉంది, కేసీ కెనాల్కు సంబంధించిన దుద్యాల దగ్గర నేషనల్ హైవే నిర్మాణం కోసం అని చెప్పి అటు ఇటువైపు ఉన్న కాలువకున్న లైనింగ్ అంతా డ్యామేజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. దాన్ని వర్షకాలం వచ్చి నీటి విడుదల సమయం వచ్చిన రిపేర్లు, తాత్కాలిక రిపేర్లు ఆగమేఘాల మీద చేస్తున్న వైనం ఒకవైపు కనపడుతూ ఉంది. కేసీ కెనాల్కు సంబంధించి నీళ్లు విడుదల చేయడం ఆలస్యం అవుతున్న సమాచారం ఒకటి తెలుస్తున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా 2009లో వచ్చిన వరదలకు సంబంధించిన వాటిలో కాలువల యొక్క సామర్థ్యం బాగా తగ్గిపోయి ఆ నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలిక నిర్మాణాలతో కాలం వెల్లబూస్తూ వర్షాకాలం వచ్చిన తర్వాత పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితుల్ని, అలాంటిది కాకుండా సీజన్ అయిపోయిన వెంటనే పూర్తిగా మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని ఒకటి చేపట్టాలి. ఇప్పుడు తాత్కాలిక కార్యక్రమాలు చేసుకుంటూ నీటిని విడుదల చేయాలి, చిన్న కార్యక్రమాలు చేపట్టని చెప్పి అన్ని రకాలుగా గోడేటు చెంపేటు తింటున్నట్టుగా నీటి హక్కులు వినియోగించుకోలేక 854 అడుగులు వచ్చిన నీటిని తీసుకోలేక అడుగునున్న నీటిని కూడా త్రాగునీటి కోసం అని చెప్పి కిందికి తీసుకుపోతున్న వైన ఒకవైపు, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటూ తీసుకుపోతూ గోడేటు చెంపేటు తింటున్న రాయలసీమ పక్షాన డిపార్ట్మెంట్ నిలబడి, ప్రభుత్వం నిలబడి తక్షణమే ఆ 854 అడుగులు వచ్చిన వెంటనే నీళ్లు తీసుకునే వ్యవహారం చేయాలి. కరెంటు ఉత్పత్తికి కూడా నీటిని రెగ్యులేట్ చేస్తూ శ్రీశైలంలో రిజర్వాయర్లో నీళ్ల నుంచి రాయలసీమ హక్కున్న నీటిని పొందేలాగా చేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.